రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతుంది. మరి చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్లు దాటిన తర్వాత ల్యాండ్ అండ్ పొలాల రేట్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎంతవరకు అది? ఇప్పటికే మీరు ఒక సామెత ఉంది కదా, ఒకప్పుడు ఇక్కడ ల్యాండ్ 10 ఎకరాలు అమ్మితే కానీ ఆంధ్రాలో 1 ఎకరం రాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏడు వచ్చాయి. కానీ మొత్తం మీద ఓవరాల్ తీసుకున్నామంటే తెలంగాణ చుట్టుపక్కల ఎక్కడికి పోయినా కానీ మినిమం 20 లక్షలు 25 లక్షలు ఎకరం తక్కువైతే ఎక్కడ రావట్లేదు. సో వాటికి ఎలా ఉంటుంది డిమాండ్? ప్రతిదీ మనం ఎలా ఆలోచించాలంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టర్ ఇప్పుడు మీకు చూసారనుకోండి, తెలంగాణలో కొత్త టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ వచ్చింది. ఎస్ సార్. మీకు ఇదివరకు హారిజంటల్ ఫార్మింగే మీకు తెలుసు, ఇప్పుడు వెర్టికల్ ఫార్మింగ్ వచ్చింది. వెర్టికల్ ఫార్మింగ్ ఇది ఎంతవరకు నిజం సార్? హైడ్రోపోనిక్ ఫార్మింగ్. సిటీకి ఒక 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి 10 ఎకరాలు 15 ఎకరాలు తీసుకొని ఒక మంచి చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని చాలామంది అట్లా చూస్తున్నారు అనేది ఎంతవరకు నిజం? అది నిజమేనది? ఖచ్చితంగా అదే. ఫామ్ ల్యాండ్, ఒక మామిడి తోట ఏదో ఒకటి వేసుకొని అక్కడ ఈ మామిడి తోటలు ఇవన్నీ కన్వెన్షనల్ మీరు చెప్పేది. నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది తెలంగాణ. నెక్స్ట్ లెవెల్ డ్రిప్ ఇరిగేషన్ కన్వెన్షనల్. ఓకే. అక్కడ చూసిన డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు అది కాదు, వెర్టికల్ ఫార్మింగ్ అంటే స్టాండ్ లాగా పెట్టి దానికి నీళ్లు మోటరైజ్డ్గా నీళ్లు పెడతాయి అన్నమాట. ఆ నీళ్ళుగా వెళ్తే ఇప్పుడు మనము ఈ ఒక 100 ఫీట్లో మనం ఎన్ని పెట్టగలుగుతాం? 10 మొక్కలు పెట్టగలుగుతాం. 10 గ్యాప్, 10 ఫీట్లో, లేకపోతే 7 గ్యాప్ పెట్టుకుంటే 12 ఇంత పెట్టగలుగుతాం, అంతే కదా. కానీ అక్కడ ఒక స్టాండ్లా పెట్టి, అవును, ఒక 10 అడుగులు స్టాండ్, 10 అడుగుల మీద ఆ స్టాండ్ మీద 100 మొక్కలు పెడుతున్నారు. ఓన్లీ కోకో పిట్స్లో డెవలప్ చేస్తూ మనకి హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అని చెప్పి దానిలో 500 మొక్కలు పెట్టేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈల్డ్ అదే ల్యాండ్ 1 ఎకర్ ల్యాండ్లో ఇప్పుడు 10 ఏకర్స్ ఈల్డ్ తీస్తున్నారు. మళ్ళీ ఆర్గానిక్ అంటే హెల్తీ ఫుడ్. ఓకే. మీకు తెలంగాణలో ఇప్పుడు ఇవాళ మనం చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, చదువుకున్న పిల్లలు ఆ చదువుని వినియోగిస్తూ వాళ్ళు మళ్ళా ఆ చదువుతోటి ఎలాగ వ్యవసాయంలో ఎలాంటి కొత్త మడికలు వచ్చాయి అని తెలుసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ భవిష్యత్తు అంతా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతారు అంతే కదా. మ్యాక్సిమం ఒక 10 years తర్వాత మొత్తం అదే బాట పడతారు. ఆ చుట్టుపక్కల ల్యాండ్ కూడా విపరీతమైన డిమాండ్ వస్తాయి. సరే, ఇంటర్వ్యూ ముగించే ముందు రీసెంట్గా ఏంటంటే సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, లేకుంటే బడా పారిశ్రామికవేత్తలు కానీ సిటీకి దూరంగా ఎక్కువ ల్యాండ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ స్థిరపడటానికి ముందుగానే ప్రణాళికలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇటు సైడ్ చూస్తున్నారు సార్ వీళ్ళంతా. అది మీరు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు సిటీ మొత్తం, మీకు ఏదో ఒక ఐడియా ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువ ఎవరు వస్తున్నారు, ఎవరు కొంటున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఎవరైతే మీరు అనుకుంటున్నారు హై అండ్ సెలబ్రిటీస్, హండ్రెడ్స్ ఏకర్స్లో కొనుక్కుంటున్న వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ పెరిగితే, ల్యాండ్ ఇది చేస్తే దాన్ని కన్వర్ట్ చేసి ఏ స్టూడియోను ఏదో ఒకటి స్టూడియో కావచ్చు, ఫిలిం ప్రొడక్షన్ కూడా అలాగే వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ ఒక డ్రీమ్ అయిపోయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ లిమిటెడ్ టు ఎవరో ఏ చదువు రాదు, ఏది రాని వాడు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు మన చిన్నప్పుడు. ఇప్పుడు లేదు. మీ చిన్నప్పుడు, మా చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్స్ మొత్తం కంప్లీట్గా. మనం ఈ ఒక 40-50 ఎకరాలు ఉన్నాయంటే ఏదో కార్పొరేట్ వస్తాడు, ఆ కార్పొరేట్కి ఇచ్చేయచ్చు. ఏదో కంపెనీ లైక్ బ్రిగేడ్, ప్రెస్టీజ్ ఇట్లా పెద్ద బిట్ ఉంటేనే వాళ్ళు వస్తారు. చిన్న బిట్లు ఉంటే వాళ్ళు రారు. మీకు 2 ఎకరాలు 3 ఎకరాలు చేయరు వాళ్ళు. పెద్ద ప్రాజెక్ట్ కావాలి వాళ్ళకి, టౌన్షిప్లు కావాలి వాళ్ళకి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఎఫ్డిఐ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు రావాలి అంటే టౌన్షిప్లు అయితేనే వాళ్ళు ఇస్తారు పర్మిషన్. సో అందువల్ల ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్రేజ్ పెరిగిపోయింది. ల్యాండ్ బ్యాంక్ అంటున్నారు, అది ల్యాండ్ అంటల్లా, ల్యాండ్ బ్యాంక్. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్ బ్యాంక్. 50 acres 100 acres మినిమం. ఈ 50 acres 100 acres ఎక్కడ దొరికినా సరే, ఇవాళ మీరు ఇందాక 20-25 లక్షలు అంటే ఎక్కువ, 20-25 లక్షలు అంటే 10 కోట్లు పెడితే నాకు 100 ఎకరాలు వచ్చేస్తుంది. కొనేసేయి. ఈ బాబు ఏం చేస్తే తర్వాత చూసుకుందాం, 10 ఏళ్ల తర్వాత చూద్దాం, 20 ఏళ్ల తర్వాత చూద్దాం. వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ వచ్చేసింది ఇప్పుడు జనాల్లో. ఆ కైండ్ ఆఫ్ ఒకపేటలో 100 కోట్లు ఎకరం తీసుకున్న బదులు బయటకు వెళ్ళిపోతే అదే 100 కోట్లు పెడితే అట్లా వచ్చేసి ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఆ 10 ఎకరాల్లో 20 ఎకరాలు 50 ఎకరాల్లో
50 ఎకరాల్లోనూ ప్రతి వాడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఎస్ సార్, అవును. మీరు చూస్తుంటారు జనాలు ఇదివరకు అట్లా లేరు. ఎందుకు మీడియా మీద బాగా చూస్తున్నారు అంటే పబ్లిక్ దే వాంట్ టు నో సీక్రెట్ ఆఫ్ ఎందుకని వీళ్ళు ఇలా యంగ్గా కనిపిస్తున్నారు. ఈ నెల అయిపోయాడు కానీ ఆయన ఏజ్ హీరో అలా లేడు. దే ఆర్ లుకింగ్ కంపారిజన్ ఎలా ఉందన్నమాట. మనం కొత్తదనం కోరుకుంటున్నారు. అది చూసి ఆ కైండ్ ఆఫ్ ఫుడ్డే వీడికి కావాలి. అంటే ఏంటి, మన ఇంట్లోనే పండించుకోవాలి అంటే మనకు అంత పెద్ద గార్డెన్ ఉండాలి. ఈ విధంగా చిన్న హీరోలు పెద్ద హీరోలు సినిమా వాళ్ళలో అలా బయట మన ప్రపంచంలో కూడా చూస్తే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఇండస్ట్రియలిస్ట్ కూడా. ఇదివరకు ఇండస్ట్రియలిస్ట్ ఏం చేసేవాడు మీరు గమనించండి. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయా? లేవు. కొత్త ప్లాంట్లు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు కొత్త ప్లాంట్లు, కొత్త ఇండస్ట్రీస్? ఎందుకంటే అంతా పెట్టి తలకానప్పి పెట్టి ఇదంతా చేసుకునే బదులు మనకు వచ్చింది లాభం, ఇంత లాభం వచ్చింది, తీసుకెళ్ళి 10 ఎకరాలు కొను, తీసుకెళ్ళి 20 ఎకరాలు కొను. ఈ విధంగా ప్రతి ఇండస్ట్రీ వాడు కూడా ఇండస్ట్రీస్ట్ కూడా అందరూ కూడా ల్యాండ్ పైన పడ్డారు. లాస్ట్ 5 ఇయర్స్లో మీరు గమనిస్తే మీరు ఏది చెప్పండి ఇప్పుడు ఇవాళ చెప్పకూడదు కానీ చెప్పేదా అందరికీ తెలుసు కదా. అరబిందో 5 ఏళ్ల క్రితం అరబిందో అంటే ఓన్లీ ఫార్మా కంపెనీ తెలుసు, అరబిందో ఫార్మా. ఇవాళ దే ఆర్ లీడర్స్. అరబిందో రియాలిటీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అవును సార్. ఎక్కడ మాట్లాడితే చెప్తుంటారు అనమాట. అలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వాళ్ళంతా కూడా హాస్పిటాలిటీ హోటల్స్ కట్టడం కానీ హోటల్స్లోకి, లేదంటే ఇప్పుడు ఇలాంటి ల్యాండ్ బ్యాంకులు తీసుకుని దాంట్లో ఇళ్ళు కట్టడానికి కానీ, ఈ విధంగా మన హైదరాబాద్ గ్రోన్ ఇవన్నీ కూడా. అరబిందో ఫార్మా అనేది హైదరాబాద్ది, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అనేది హైదరాబాద్ది.